నిటారుగా కూర్చోండి. విశ్రాంతిగా అవయవములన్నీ విశ్రాంతిగా ఉండవలెను. నెమ్మదిగా నేత్రములను మూసి ఉంచవలెను. పెదవులపై చిరునవ్వుతో ఉండవలెను. లోతుగా 2 సార్లు శ్వాసను తీసుకొని విడిచిపెట్టవలెను. శరీరము స్థిరముగా ఉన్నది, చురుకుగా ఉన్నది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉన్నది. ఈ చిదానంద సాగరంలో బుడగలు తరంగాల వలె ఈ నామరూపములన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. నీరుగా ఒక్కటే
మిగిలి ఉన్నది. ఆ స్ఫురణ హృదయ స్పందన వెనుకనే ఉంటూ అనుగ్రహిస్తున్నది. ఆ హృదయమునందు స్ఫురిస్తున్న ఆ ఎరుకను స్మరిస్తున్నాను. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్నజాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూత సంఘః. ఈ ప్రాతకాలంలో ఈ హృదయమునందు స్ఫురిస్తున్న చైతన్య ఎరుక అంటే ఆత్మను స్మరిస్తున్నాను. ప్రకృతి నుండి వచ్చిన సర్వనామరూపములయందు శాశ్వతము నిత్యముగా ఉన్న ఆ సత్యము మరియు చిత్ రూపముగా ఉన్నది. ఆ సత్ ఉనికి చిత్ అనే చైతన్యంగా ప్రకటమై ఆనందంగా అనుభూతికి వస్తున్నది. అంటే సచ్చిదానంద స్వరూపంగా ఋషులు యోగులు దర్శిస్తున్నారు. అది జాగ్రత్త అవస్థ, పగటిపూట అధిష్టానంగా ఉంటూ జాగ్రత్త అవస్థ వస్తుంది, వెళుతుంది. పడుకున్నప్పుడు అది ఆధారంగా స్వప్నం వస్తుంది, వెళుతుంది.
సుషుప్తి గాఢ నిద్రలో కూడా ఆ చైతన్య ఎరుకయే ఆధారంగా ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మారుతున్నా వాటికి ఆధారంగా ఉన్న నేను మారడం లేదు. ఆ నేను రాకపోకలుగా లేదు. ఆ నేను పరిమితులుగా భాగములుగా లేదు. వ్యాపకంగా అఖండంగా ఉన్న నేనే అనంతమైన బ్రహ్మను. దృశ్యముగా ఉన్న ఈ నామరూపములు ఏవియు నేను కాదు. అదృశ్యంగా దాగి ఉన్న అధిష్టాన ఉనికియే నేనై ఉన్నాను. మయ్యేవ సకలం జాతం. నా నుండి సర్వము ప్రకటితమవుతున్నది. మయి సర్వం ప్రతిష్ఠితం. నా యందే సర్వము స్థితిగా ఉన్నది. మయి సర్వం లయం యాతి. నాలోనే సర్వం కలిసిపోతుంది. ఆ నేనే శాంతం శివం. పరమశాంత స్వరూపం శివ. శివోహం. శివోహం. నెమ్మదిగా నేత్రములను
తెరవవలెను. విశ్రాంతిగా ఉండవలెను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం గుణత్రయ విభాగ యోగములో 3 గుణములు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసం చూసాం, తేడా. ఆ గుణాలని ఎలా అధిగమించాలి అంటే గుణాతీత ఎలా మారాలి అనేది కూడా భగవాన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే యావత్ సృష్టి అణువు సర్వ ప్రాణులు రెండింటి యొక్క కలయిక. ఒకటి ప్రకృతి, 2 చైతన్య పురుష. అందువలన ప్రకృతిలో ఏవైతే ఈ శరీరాలు, మనసు, ఇంద్రియములుగా ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ప్రకృతి కిందకే వస్తాయి. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అంతఃకరణంలాగా మనస్సులో ఈ చైతన్యం యొక్క ప్రతిబింబం వలన శరీరములన్నీ కూడా చేతనంగా కనిపిస్తున్నాయి. అందువలన ఎప్పుడైతే మనస్సు యందు ప్రతిబింబిస్తున్నటువంటి ఆ చైతన్యం యొక్క ప్రతిబింబము అహంకారముగా, జీవాత్మగా ప్రకటమవుతుంది. అందువలన మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందంటే శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము చైతన్యం వలె అనిపిస్తుంది, అహంకారం కూడా. అందుకే నేను అంటే ఇంతకీ అహంకారమైనటువంటి నేనా, శుద్ధ చైతన్య పరమాత్మ నేనా అనేది కన్ఫ్యూజన్ అన్నమాట. అక్కడ వేడిగా మెరుస్తున్న అగ్నిగోళం వలె. ఇంతకీ అగ్నిగోళం మెరుస్తుందా, అగ్ని మెరుస్తుందా? కన్ఫ్యూజన్. కాబట్టి ఇక్కడ ఈ 3 గుణములు ఉంటాయి. కాబట్టి ఈ 3 గుణములు హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా సరే, జ్ఞాని అయినా, భక్త అయినా, అజ్ఞాని అయినా, ఎవరైనా సరే 3 గుణములు ఉండాల్సిందే ప్రకృతి ఉన్నంత వరకు, అంటే శరీరం ఉన్నంత వరకు. అయితే ఈ 3 గుణములు ఒక్కొక్కసారి ఒక గుణం వృద్ధి చెంది మిగతా 2 గుణాలకి అనగరుతుంది. ఇంకొకసారి ఇంకో గుణం వృద్ధి చెంది మిగతా 2 గుణాలని కిందకు నెట్టుతుంది. అందువలన ఈ గుణాల యొక్క ప్రభావంలో కొట్టుకుపోతే అజ్ఞాని వాటిని గుర్తించలేరు. కానీ జ్ఞాని సాక్షిగా గుర్తించవచ్చును. ఓహో, ఇప్పుడు ఈ గుణం అధికంగా ఉన్నది అని గుర్తిస్తుంటారన్నమాట. ఈ విధంగా అహంకారం అనేది ఈ గుణముల నుండి ఎప్పుడు బయటపడడానికి వీల్లేదు. ఎందుకు? ప్రకృతి అంటేనే స్వాభావికంగా 3 గుణములు. 3 గుణముల నుంచి వచ్చినటువంటి అహంకారము ఎప్పుడు గుణములతో కలిసే ఉంటుంది. అందువలన జీవాత్మ
దేనితో తాదాత్మ్యం చెందాలి? అహంకారంతోనా, శుద్ధ చైతన్యముతోనా? అంటే శుద్ధ చైతన్యముతో నేను మమైకమై ఉన్నంత వరకు, ఎలాగైతే ఇనుపగోళముతో అగ్ని సహవాసం వలన సమ్మిడి దెబ్బలు ఎలాగైతే అగ్నికి కూడా తప్పవో, శుద్ధ చైతన్యముని విడిచిపెట్టి దాని యొక్క ప్రతిబింబమైనటువంటి అహంకారంతో ఉన్నంత వరకు మనకి ఎత్తు పల్లాలు, ఒడిదుడుకులు, సుఖదుఖాలు, ఈ సంసార ఆందోళనలు తప్పవు. అయితే మనమేం చెయ్యాలి? ఏమి చెయ్యాల్సిన పని లేదు. మనం ఒకటే చెయ్యాలి. అంటే నాణ్యం గుణేభ్య కర్తారం. అంటే ఈ గుణముల్లో అన్నీ జరుగుతున్నాయి తప్ప శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి నా యథార్థ తత్వంలో ఏమీ జరగడలేదు అని గుర్తించి అహంకారం నుండి షిఫ్ట్, ఒక యూటర్న్ తీసుకొని సాక్షిగా తెలుసుకోవడమే గుణాతీత అంటారు. అందువలన ఈ గుణాతీత ఎప్పుడైతే అలాగా సాక్షి వైపు దృష్టి మరలించారో, వారు శరీరంకు సంబంధించినటువంటి ఈ దుఃఖములు, ఎటువంటి ప్రాబ్లం నుంచి బయటపడతారు? జన్మ, మృత్యు అంటే పుట్టుక, మరణము, జర అంటే వృద్ధాప్యము, దుఃఖై అనేక దుఃఖములు, అనేక బాధలు, పీడ నుండి విముక్త, కంప్లీట్గా విడుదల, ముక్తి వస్తుంది. అలాంటి వారు ఏం పొందుతారు ప్రయోజనము? అమృతం అశ్నుతే, శాశ్వతమైనటువంటి నాశనము లేని అమృతత్వమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యమును, పరమాత్మ ప్రాప్తిని పొందుతారు అని చెప్పారు. అయితే అర్జునుడికి వెంటనే ఆయనకు ఒక కోరిక కలిగినది. ఏంటి? కైహి లింగైహి త్రీన్ గుణాన్ అతీత భవతి. హే ప్రభో, కైహి అంటే ఎటువంటి లింగములు అంటే ఎటువంటి స్వరూపం కలిగి ఉంటారు? ఎవరు? 3 గుణాలకి అతీతంగా వెళ్ళినటువంటి జ్ఞాని ఇటువంటి వాటి యొక్క మార్పులు, గుర్తులు కలిగి ఉంటారు అన్నారు. ఇదే ప్రశ్న మనము 2వ అధ్యాయంలో చూసాం. స్థిత ప్రజ్ఞ, అక్కడ స్థిత ప్రజ్ఞ, ఇక్కడ గుణాతీత, అంతే తేడా. అయితే ప్రభో ఏతాన్ 3 గుణాన్ అతీత కైహి లింగైహి భవతి. అంటే ఈ 3 గుణాలకు అతీతంగా ఎదిగినటువంటి జ్ఞాని ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు? ఇక లింగై అంటే లక్షణము అని అర్థం, లక్షణాలు. అందుకే శివలింగ అంటే తప్పుడు అర్థాలు తీసుకొచ్చే అవకాశాలు చాలా పెట్టేశారు ఆల్రెడీ, కథల రూపంలో, ప్రవచనాల రూపంలో. అంటే లింగ్యతే అనేన ఇది లింగ అంటే ఎటువంటి ఆ లక్షణము, ఆ గుర్తు ద్వారా శివునికి మిమ్మల్ని చేరుస్తుందో, శివుని గురించి తెలియజేస్తుందో దాన్ని శివలింగము అంటారు. అందువలన ఇప్పుడు కాషాయ వస్త్రం ఉంది. సన్యాసి యొక్క లింగం అంటే ఏంటంటే కాషాయ వస్త్రము. అంటే కాషాయ వస్త్రం చూసిన వెంటనే మీకు వీరు సన్యాసి కాబోలు అని మీకు తెలుస్తుంది. అది లింగం. అందువలన ఇప్పుడు ఒక ముసలి వారికి జుట్టు బాగా పండిపోయింది, మీకేమైనా డౌట్ వస్తుందా? వాళ్ళు యువకులు యవ్వనంగా ఉన్నారనుకుంటారా? అనుకోరు. వాళ్ళు ఎంత చెప్పినా మీకు తెలుసు వీళ్ళు ఆల్రెడీ ముసలి వాళ్ళు ఏమో, ఎందుకంటే జుట్టు మొత్తం పండింది. ఓకే, చిన్నవాళ్ళకు కూడా ఈ మధ్య జుట్టు పండుతుంది కాబట్టి అయినా మనకు తెలిసిపోతుంది ఈ చర్మం ముడతలు పడవచ్చు, ఏదైనా తెలుస్తుంది మనకు వృద్ధాప్యం అనేది. అందువల్ల గుర్తేంటి? వాళ్ళ శరీరం, చర్మము ముడతలు పడడం, జుట్టు పండడం, ఇవన్నీ కూడా వృద్ధాప్యానికి లింగము అంటారు, లక్షణ. అందువలన అర్జునుడు ఏమంటున్నారు అంటే కిం ఆచార అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సొసైటీలోనే, ఈ సమాజంలోనే ఉండాలి కదా.
తోటి మనుషులతో వాళ్ళు ఉండాలి కదా, జీవించాలి కదా. మరి జ్ఞానం పొందాక కూడా, అంటే గుణాతీత అయినప్పటికి కూడా మనుషుల మధ్యనే ఉండాలి, తప్పదు. మరి వేష భాషల్లో ఏమైనా మార్పు వస్తుందా? అర్జునుడి యొక్క ప్రశ్న. అక్కడ మనం 2వ అధ్యాయం చూసినట్టే, ఎవరైనా వేష భాషలను మార్చి కమండలం పట్టుకొని పాదుకులు వాడుతూ, తర్వాత గడ్డం, జటలు, కాషాయంబరం, చాలా కాస్ట్లీ వస్త్రములు ధరించి ఉంటే వాళ్ళే గుణాతీతులు అనుకోవచ్చా అని డౌట్ ఉండొచ్చు మనకి. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, గడ్డం ఉన్నా, జుట్టు ఉన్నా, పెద్ద వస్త్రాలు రేటుగా ఉన్నటువంటి ధన సంపద, ఎక్కువ విలువైనటువంటి వస్త్రాలు ధరించిన, ఒక చిన్న కౌపీనం ఉన్న పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే బాహ్యంగా ఏమీ మార్పులు ఉండవు, అవసరం లేదు కూడా. మరి మనం చూడాల్సిన మార్పు బయట కాదు, లోపల. అంటే బాహ్యమైన మార్పు కాకుండా అంతర్గతమైన మార్పు. ఏంట మార్పు? వేదాంతము, భగవద్గీత కొంచెం కూడా అసలు సిద్ధులు, బయట మార్పులు, ఈ అట్రాక్షన్లు, ఈ ఆకారాల గురించి చెప్పదు. ఎందుకంటే ఇలాంటి మీకు ఎక్కడ దర్శనం వచ్చిందా? మీకు స్వప్నంలో దర్శనం వచ్చిందా? మీకు పగటిపూట దర్శనం వచ్చిందా? మీకు గంగానది దగ్గర, లేకపోతే అరుణాచలంలోన? ఇలాంటి క్వశ్చన్లు రావు. ఎందుకంటే దర్శనాలు బయట నుంచి ఏమి ఉండవు. అంతా జార విడిచితే మిగిలేదే పరమాత్మ. అది తెలుసుకోవాలి లాస్ట్కి. అందుకే ఈశ్వరుణ్ణి మనము నేత్రములతో చూస్తున్నది కాదు, చెవులతో వింటున్నది కాదు, వాసన చూడలేరు, రుచి చూడలేరు, స్పర్శ ఉండదు. ఏ విధంగా చూస్తారు దర్శనం? ఈశ్వర దర్శనం అంటే ఈశ్వర దర్శనము కేవలము ఆత్మస్ఫురణగానే జరగాలి. ఎప్పుడు జరుగుతుంది అనుభూతి? అన్నిటిపైన అభిమానము, అనురాగం విడిచిపెడితే మిగిలి ఉన్నది ఒకే ఒక్కటి, ఆ శేషంగా మిగిలిపోతుంది. దానినే ఆదిశేష అంటారు. అది ఒక్కటే మిగులుతుంది, ఇంకేం ఉండదు. అందువలన ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడగడం. కథంచ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఈ 3 గుణాల నుండి ఏ విధంగా అధిగమిస్తారు? ఎందుకంటే శరీరం ఉన్నది, సో 3 గుణాల కలయిక ఉన్నది. సో 3 గుణముల్లో ఉండి కూడా వాటికి అతీతంగా ఏ విధంగా వెళ్తారు అని అడుగుతున్నాడు అంట అర్జునుడు. సో మోక్షం అంటే వేరే లోకాలకి ప్రయాణం కాదు, స్పష్టం చేసుకోవాలి. అదంతా అపోహ. ఎలాగ పెట్టేశారో ఈ సొసైటీలో, సమాజంలో, విమానాలు వస్తాయి, తీసుకుని వెళ్తాయి, శరీరంగా తీసుకుని వెళ్తాయి. ఇవన్నీ గ్రాఫిక్స్ సినిమాల్లో బాగుంటాయి. అది నిజం కాదు. వేదం దీన్ని ఖండిస్తోంది కూడా. కొంతమంది మోక్షం భవిష్యత్తులో వస్తుంది అని భ్రమ. మరి కొంతమంది మోక్షం అనేది ఒక్కసారి ఒక అనుభూతి, ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, ఇది కూడా భ్రమయే. ఎందుకు? ఇవన్నీ అపోహలే. మరి మోక్షం అంటే ప్రయాణం కాదు, భవిష్యత్తులో వచ్చేది కాదు, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కాదు. మరి ఏంటి మోక్షం? మోక్షం అంటే ఎక్కడికి ప్రయాణం కాదు. ఎందుకు ప్రయాణం కాదు అంటే, మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం ఎక్కడ ప్రయాణిస్తుంది? మీరు చెప్పండి. ఆకాశం ఎక్కడికైనా ప్రయాణించగలదా? ప్రయాణించలేదు. ఎందుకంటే వ్యాపించి ఉన్నది. సో ఆత్మ ప్రయాణించడం జరగదు. అంటే మోక్షం కోసం మీరు ఏ లోకాలకు వెళ్ళాలని పని లేదు. ఒకటి కట్. రెండవది, భవిష్యత్తులో వస్తుంది అనుకుందాం. అంటే ఇప్పుడు లేదని అర్థం. అంటే ఒక సమయానికి, ఒక కాలానికి, ఒక లోకానికి పరిమితమైన ఆత్మ అది అనంతం ఎలాగవుతుంది? శాశ్వతం ఎలాగవుతుంది? నిత్యం ఎలాగవుతుంది? కాబట్టి భవిష్యత్తులో వస్తున్నది మోక్షం అనేది తప్పు. పోని ఒక అనుభవం
అనుభవం ద్వారా వస్తుందంటే అది తప్పే. ఎందుకు? అన్ని అనుభవాలకి ఆధారం ఒకే ఆత్మ చైతన్యం. అంటే అనుభవాలు మారుతున్నాయి, కానీ ఆత్మ అలాగే నిలిచి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. నేత్రములతో మీరు చూస్తున్నారు అంటే, నేత్రములతో చూస్తున్నప్పుడు ఈ నేత్రములు వెనక ఉన్నటువంటి ఆ చైతన్య ఎరుక అలాగే ఉంటుంది, కానీ నేత్రం మూసారు. అప్పుడు ఏం చేస్తున్నారు? చెవులతో వింటున్నారు. అంటే నేత్రములు వచ్చాయి, పోయాయి. దాని ముందు దృశ్యములు వచ్చాయి, పోయాయి. కానీ చెవులతో మళ్ళీ వినడం మొదలెట్టాం. అంటే శబ్దములు, చెవులు, అంటే నేత్రములు ఆకారాలు పోయి శబ్దములు, చెవులు వచ్చాయి. కానీ చెవులు వెనక ఉన్నటువంటి చైతన్య ఎరుకు అదే ఎరుక కొనసాగుతుంది. అదేవిధంగా వాసన, రుచి, స్పర్శ, మన ఆలోచనలు, భావనలు, వీటన్నిటికీ సమానంగా నేను అనే శుద్ధ చైతన్య శివ ఆత్మారామ ఒక్కటే. అందువలన బల్బు పెట్టాం, బల్బు తీసేసాం. ఫ్యాన్ పెట్టాం, ఫ్యాన్ తీసేసాం. ఇంక అనేక ఫ్రిడ్జ్, టీవీ, ఎన్ని వస్తువులు మీరు ఆన్ చేస్తున్నా, ఆపుతున్నా, అన్నింటి వెనక ఒకే కరెంటు ఉన్నట్లుగా, అదే విధంగా అన్ని అనుభవాల్లో కూడా వెనక ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ. అది ఎప్పుడు నిత్యముక్త. దానికి మోక్షం రాదు, ఒకసారి వచ్చిపోయేది కాదు, నిత్యముక్త. అందువలన దానికి ప్రత్యేకమైన అనుభవము, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మరి మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే నేనే ఆ నిత్యముక్త స్వరూపము అని తెలుసుకొని స్వీకరించడమే. అందువలన ఈ ప్రశ్నలో అర్జునుడు ఏమడిగాడు ఫైనల్ గా? గుణాతీతని యొక్క లక్షణాలు ఏమిటి? ఫస్ట్ ప్రశ్న. గుణాతీత యొక్క ఆచారం, ప్రవర్తన ఎలా ఉంటుంది? రెండవ ప్రశ్న. గుణాతీతనికి ఆ ఎదగడానికి అవసరమైన సాధన ఏమిటి? మూడో ప్రశ్న. ఈ మూడింటి సమాధానము భగవాన్ ఇప్పుడు చెప్తున్నారనమాట, శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ. శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ. ప్రకాశం చ ప్రవృత్తిం చ. మోహమేవ చ పాండవ. మోహమేవ చ పాండవ. మోహమేవ చ పాండవ. న ద్వేష్టి సంప్రవృత్తాని. న ద్వేష్టి సంప్రవృత్తాని. న ద్వేష్టి సంప్రవృత్తాని. న నివృత్తాని కాంక్షతి. న నివృత్తాని కాంక్షతి. న నివృత్తాని కాంక్షతి. ప్రకాశం చ ప్రవృత్తిం చ. మోహమేవ చ పాండవ. ప్రకాశం చ ప్రవృత్తిం చ. మోహమేవ చ పాండవ. ప్రకాశం చ ప్రవృత్తిం చ. మోహమేవ చ పాండవ. న ద్వేష్టి సంప్రవృత్తాని. న నివృత్తాని కాంక్షతి. న ద్వేష్టి సంప్రవృత్తాని. న నివృత్తాని కాంక్షతి. న ద్వేష్టి సంప్రవృత్తాని. న నివృత్తాని కాంక్షతి. ఓకే అమ్మా. ఇప్పుడు అర్జునుడి ప్రశ్నలు అయిపోయాయి. సో భగవాన్ సమాధానం చెప్పాలి. సో భగవాన్ వంతు అర్జునుడు మాట్లాడి ఆపేశారు, భగవాన్ ప్రారంభిస్తున్నారు. ఏమిటి? ఈ 3 ప్రశ్నలకి ఎలా చెప్తున్నారంటే, మొదటి 2 శ్లోకములు అంటే 22, 23 శ్లోకాల్లో ఆ యొక్క గుణాతీతుల యొక్క లక్షణములు అంటే స్వరూపం చెప్తారు. తర్వాత 24, 25 శ్లోకములో
ఆ గుణాతీతుల యొక్క ఆచార వ్యవహార ప్రవర్తన శైలి గురించి చెప్తారు. తరువాత 26వ శ్లోకములో ఆ గుణాతీతుల కోసం ఎటువంటి సాధన చెయ్యాలి మనం చెప్తారు. 27తో కంక్లూడ్ చేస్తారన్నమాట ఈ అధ్యాయాన్ని. ఇది మన యొక్క ప్రాజెక్ట్ ప్లాన్, ఇలా పెట్టుకోవాలి. అయితే గుణాతీత లింగం అంటే ఏమిటి చూడండి. అంటే గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణముతో మనకి ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా గుణముల ద్వారా ఏర్పడ్డాయి. కానీ అవి జడములు కాబట్టి వాటికి స్వతంత్రంగా అధిష్టానము లేదు, ఆధారం లేదు. కాబట్టి ఉనికిగా ఉంటూ ఆ మనస్సు అంతఃకరణం యందు ప్రతిబింబంగా అంటే చైతన్య ప్రతిబింబంగా శరీరం అంతటికి చేతనం అందిస్తున్నదని చెప్పాం. అందువలన ఈ శరీర మనసు ఇంద్రియములతో అభిమానం లేకుండా కేవలము దీనికి ఆధారంగా ఉన్న సాక్షితో ఎవరైతే మమేకం అవుతారో వారిని గుణాతీతులు అంటారు. మీరు ఎలాగుండి అలాగే ఉంటాయి, కానీ మీ యొక్క దృష్టి, మీ మమేకము, మీ అభిమానంలో మార్పు వచ్చింది. ఎలాగా? ఈ శరీర ఇంద్రియ మనస్సుపై అభిమానం పూర్తిగా లేకుండా, అంటే ఈ ప్రపంచము చెట్టు, కారు, ఇల్లు, కుర్చీ, టేబుల్ వాటి ఎలాగైతే నాకంటే వేరుగా ఉన్నాయని మీరు భావిస్తున్నారో అదే విధంగా ఈ శరీరం కూడా, ఇది శరీరము, ఇది చెవులు, నేత్రములు, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది అంటే వాటిని మీరు తెలుసుకుంటున్నవారు. మీరు అది కాదు. నేను కారుని తెలుసుకుంటున్నా, ఇది కారు అంటే నేను కారు అవను కదా. ఇది ఫోను, నేను ఫోన్ కాదు కదా. ఇది టేబుల్, నేను టేబుల్ కాదు కదా. అదే విధంగా ఇది శరీరం, నేను శరీరం కాదు. ఇది నేత్రము, నేను నేత్రం కాదు. ఇది మనస్సు, నేను మనస్సు కాదు. ఇది బుద్ధి, నా బుద్ధిలో ఏం జరుగుతుంది, ఎటువంటి ఆలోచన వచ్చింది నాకు తెలుస్తుంది. మనస్సులో ఎటువంటి ఫీలింగ్, భావన కలుగుతుంది నాకు తెలుస్తుంది. చూసారా? సో నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకోబడేది క్షేత్రము, ప్రకృతి అని చెప్పాను ఇంతకుముందు 13వ అధ్యాయం నుండి చెప్తూనే ఉన్నాను. కాబట్టి తను మనస్సు శరీరాలకు భిన్నంగా ఉన్నానని తెలుసుకోవడం వలన వాటికి వచ్చే బాధలు, పీడ, సమస్యలకి జ్ఞాని తీవ్రంగా స్పందించవు. ఎందుకంటే నా కారుకి ఏదైనా తగిలింది, చిన్న యాక్సిడెంట్ తగిలింది, ఓకే, దాన్ని రిపేర్ చేస్తాం. అంత మాత్రాన కారు తగిలిందని ఇలాగ కాళ్ళు చేతులు అలాగా మసాజ్ చేసుకుంటూ చేసి ఇబ్బంది పడడం కదా మనం. ఎందుకు? కారుకు తగిలింది, మీకు తగలలేదు. అదేవిధంగా ఈ మనస్సు శరీరాలకు కలిగే సమస్యలకు కానీ, పీడకి, బాధకు కానీ తీవ్రంగా స్పందించరు. అంటే చెలించకుండా వాటికి కావలసిన మరమ్మతులు ఎలాగైతే చేస్తామో వీటికి కూడా చేయిస్తాం అని ఎవరైతే చెలించకుండా ఉంటారో వారు గుణాతీతులు అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన జ్ఞాని ఈ విధంగా గుణాతీతులుగా ఎదగడం వలన అతని యొక్క శరీరము, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. అంటే మీరు అనొచ్చు, అంటే మరి గుణాతీతులకి ఎప్పుడు కూడా జబ్బు చేయదా అంటే చేస్తుంది. ఎందుకు? ఈ శరీరములో ప్రకృతి 3 గుణములు నిరంతరం మారుతూనే ఉంటాయి. అందువలన ఆయన ఈ గుణాతీత స్థితికి రావడానికి కర్మయోగ సాధన చేశారు, ఉపాసన సాధన చేశారు, జ్ఞానయోగ సాధన కూడా చేశారు. కాబట్టి వారికి సహజంగానే సత్వగుణం అధికంగా ఉంటుంది. అందువలన ఒకవేళ సత్వగుణం కొద్దిపాటి తగ్గి రజోగుణము, తమో గుణం కొంచెం పెరుగుతున్నా మళ్ళీ వాటిని పరిశీలించి
మళ్ళీ తత్వగుణంలోకి రాగలుగుతారు. ఎందుకు? వారికి ఆల్రెడీ తెలుసు సత్వగుణంలోకి ఎలాగ మళ్ళీ రావడం. అందువలన ఈత వచ్చిన వారు ఎలాగైతే బావిలోనో నదిలోనో దూకినప్పుడు వాళ్ళకు పైకి రావడం తెలుసు, అదేవిధంగా ఇక్కడ సత్వగుణం పొందడానికి ఆల్రెడీ సాధన చేసి సాధించారు. కాబట్టి ఇప్పుడు గుణముల్లో ఏ మార్పు జరుగుతున్నా, ఎలాగైతే స్ప్రింగ్ ఎలాగైతే అణిచిపెడితే ఎలాగైతే అంతే తీవ్ర వేగంగా పైకి వస్తుందో, గుణాతీతులు అనేవారు మళ్ళీ తన యథాస్థితికి రాగలుగుతారు తొందరగా. అందువలన ఒకవేళ మనస్సులోనే స్పందించిన ఎక్కువసేపు ఉండదు. అందుకే జ్ఞానులు యొక్క కోపం ఎలా ఉంటుందంటే, కర్పూరం ఎలాగైతే జ్యోతిలో జామని ఒక్కసారి వస్తుంది, తొందరగానే పోతుంది అంట. అందువలన వారు దాన్ని తొందరగా బయటపడతారు. అందుకే FIR అంటారు, అంటే ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ అండ్ కమ్బ్యాక్. చూసారా? అందువలన ఎంత ఎక్కువ సార్లు వారు ఈ యొక్క తీవ్రమైన కలత చెందడానికి, ఏమైనా కోపము ఇబ్బంది కలగడానికి ఉన్నదా? ఇంతకుముందు ప్రతిదానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు అనుకోండి. సపోజ్ మీరు ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి కూడా డిస్టర్బ్గా ఫీల్ అయినటువంటి మీరు ఇప్పుడు ఏదో రేరుగా డిస్టర్బ్ అవుతారు తప్ప ప్రతిదానికి మీరు డిస్టర్బ్ కారు. తర్వాత ఆ తీవ్రత, ఇంతకుముందు చాలా తీవ్రమైనటువంటి హృదయాన్ని, మనసుకి, బుద్ధికి తీవ్రంగా అనిపించేది, ఇప్పుడు పైన తప్ప అంత తీవ్రంగా మీరు దేనికి కలత చెందరు, చెల్లించరు. రివర్స్ బ్యాక్, మీరు ఎంత తొందరగా మళ్ళీ బ్యాక్ రాగలుగుతున్నారు. తొందరగా వచ్చారనుకోండి, ఇంతకుముందు మనకి 2 రోజులు పట్టేది, ఇంతకుముందు మనకి 1 రోజు పట్టేది, ఇంతకుముందు మనకి కొన్ని గంటలు పట్టేది, కానీ ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ మీరు మీ స్వరూపానికి వచ్చేస్తున్నారు. ఓకే, లెట్ ఇట్ సో, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. పర్వాయిల్లే చూసాం కదా మనం. అంటే ఏది జరిగినా ఓకే, పర్వాయిల్లే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్. సో ఈ విధంగా వారు ఏంటంటే, వారికి ఒక విషయం తెలుసు, ఈ 3 గుణములు 100% ఆరోగ్యంగా సమానంగా ఉండవు, నిరంతరం మారుతూనే ఉంటాయి. కాబట్టి జ్ఞాని తన మనస్సు సాత్వికంగానే ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకు? ఒక్కొక్కసారి తమో గుణం రావాలి, నిద్రపోవాలంటే తమో గుణం ఉండాల్సిందే. జ్ఞానికి కూడా తమో గుణం లేకపోతే వారు కూడా నిద్రపోలేరు. కాబట్టి ఒక్కొక్కసారి మనసు వికారాలకు లోనవుతుందని తెలుసుకుంటారు. కాబట్టి మానసిక ఉద్రేకాలకి, కోపతాపాల్లో పడిపోకుండా మళ్ళీ వెంటనే మెల్లగా వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే మనస్సును కూడా ఎప్పుడైతే మళ్ళీ సాక్షిభూతంగా మీరు దర్శించగలుగుతారో, మీ మనస్సు నుండి ఆ కోపతాపం వేడి నుండి మళ్ళీ మీరు వచ్చేయగలరు బయట. అందువలన ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు మనస్సును ఒక్కసారి మళ్ళీ గమనించి చూస్తే, అందుకే మౌనంగా 5 నిమిషాలు 2 నిమిషముల పాటు అయినా సరే మళ్ళీ మీ యొక్క మనసును మీరు చెక్ చేసుకుంటే, ఓహో, మంచి చెడు ఆలోచనలు, కోపము శాంతము, వీటన్నింటికి చూస్తున్న సాక్షిని నేను అనే ఒక్క భావనతో ఒక్కసారిగా మీరు బయటకు వచ్చేస్తారు. అందువలన ఆరోగ్యకరంగా స్పందిస్తారంటే అర్థం ఏంటి? మనసుకి ఎటువంటి సమస్యలైనా రాని, జ్ఞాని అస్సలు పట్టించుకోకుండా ఉండడం అర్థం కాదు, కానీ తీవ్రంగా పట్టించుకోరు, అంటే తీవ్రంగా స్పందించరు అని అర్థం. ఎందుకు? జ్ఞానికి ఒక్క విషయం స్పష్టం, నా మనస్సులో కలిగే ఎటువంటి వృత్తి అయినా, కోపమైన, తాపమైన, శాంతమైన, ప్రేమైన ఏవైనా నా పూర్ణత్వానికి లోటు లేదు, నా పూర్ణత్వానికి లోటు లేదు. మనస్సు ఎలా ఉన్నా సరే, అది శాంతంగా ఉన్ని అశాంతంగా ఉన్ని నా స్వరూపం అయితే పరిపూర్ణము, దానికి ఎటువంటి లోటు లేదు, డోకా లేదు. మనం చూడండి, మనం కొంత అమౌంట్ సెక్యూరిటీగా మీరు ఉంచుకోండి, కార్పస్గా సపోజ్ అది ఉంటుంది,
మిగతా ఎక్స్ట్రా దాన్ని మీరు ఖర్చు పెట్టేటప్పుడు మీరు అంతగా భయపడరు. ఎందుకు? మీకు ఎటువంటి లోటు లేదు. ఆ బ్యాలెన్స్ ఏదైతే మినిమం ఉన్నదో దానికి టచ్ చేయట్లేదు మీరు. ఆ విధంగా జ్ఞాని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి అనుభూతి అయినా సరే, ఎటువంటి వికారాలు చెందినా నా పరిపూర్ణ తత్వానికి లోటు లేదు. పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవడం వలన ఆయన పూర్తిగా డేలా పడిపోయే అవకాశం లేదు. ఎందుకు? మనసు ఎలా ఉన్నా తన పూర్ణత్వాన్ని ఏమీ చెయ్యలేదని, తను మనస్సును సాక్షిభూతంగా చూస్తున్నటువంటి సాక్షి చైతన్యాన్ని ఇది మర్చిపోవడం. నిరంతరము హృదయములో అలాగ చింతన బ్యాక్గ్రౌండ్ తంబూర శృతిలాగా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే ప్రకాశం చ. ఇక్కడ చూడండి, ప్రకాశం అంటే సత్వగుణము. అంటే జ్ఞానికి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ సత్వగుణం అధికంగా ఉన్న స్థితిలో కూడా ప్రవృత్తించ అంటే రజోగుణం. ప్రవృత్తి అంటే రజోగుణం చెప్పాం కదా, ఎప్పుడు కర్మలో ఎక్కువగా బిజీగా ఉంటారని. మోహమేవచ అంటే తమో గుణము. సో జ్ఞానికి ఈ మూడు గుణాలు ఉండక తప్పవు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పాం. రజోగుణము తమో గుణం కొంచెం తక్కువగా ఉంటాయి. అందువల్ల మనస్సు 100% సత్వగుణంగా లేదని తెలుసు కాబట్టి మనస్సులో జరుగుతున్న చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లకి తను ఆల్రెడీ డాక్టర్ లాగా సిద్ధంగా ఉంటాడు ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో జ్ఞాని మనసులో కూడా 3 గుణాలు ఉండడమే కాదు, వాటిని నిరంతరం మారుతూనే చెప్పాను కూడా మీకు. అందువలన తమో గుణం ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, రజోగుణం ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, కానీ వాటి కాల పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడే చెప్పా, వారి కోపము క్షణికం. అందువలన జ్ఞాని మనస్సులో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అది జ్ఞానికి తెలుసు కాబట్టి ఆ 3 గుణాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి అవసరం ఏది అవసరమైతే అది ప్రయోగించాల్సి ఉంటుంది, కానీ తన మూలములో ఉన్నటువంటి పరమశాంతికి డోకా లేకుండా చూసుకుంటారు. ఆయన వస్తారు ఆఫీస్కి వచ్చినట్టు 3 గుణముల్లో వచ్చి ప్రవర్తిస్తుంటారు. ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి ఎలా వచ్చేస్తారు, 3 గుణాల ప్రకృతి నుంచి డ్యూటీ దిగిన తర్వాత ఆత్మస్వరూప స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే జ్ఞానికి తెలుసు 2 ప్లేసులు. ప్రకృతిలో ప్రవర్తిస్తున్నంత సమయము అది ఆఫీస్ వర్క్, చైతన్య స్వరూపం నిలిచి ఉండడము తన సొంత గృహంలోకి వెళ్ళినట్టుగా. జ్ఞానికి గుణాతీతుడికి 2 స్థానాలు ఉంటాయి, అజ్ఞానికి 2 స్థానాలు ఉండవు. ఆఫీస్ ఇల్లు ఒకటే చేస్తున్నారు కొంతమంది, ఆ విధంగా జీవిస్తారు. అందువలన సంప్రవృత్తాన్ని 3 గుణాల్లో ఏది ఎప్పుడు ఎక్కువగా ఉన్నా నద్వేష్టి అంటే తన మనసును తాను ఎప్పుడు ద్వేషించరు. ఎందుకు? తమో గుణం ఎక్కువైనా రజోగుణం ఎక్కువైనా దానికి కారణమైన మనసును మనము ద్వేషించరు. ఎవరు? గుణాతీతులు. ఎందుకంటే మనసు కూడా నా సేవకు. దానిలో కోపమైన, ఉద్వేగమైన, ద్వేషమైన, రాగమైన ఇవన్నీ కూడా మనసును చూస్తున్నాయి కాబట్టి, మనసు ప్రకృతి యొక్క కార్యం కాబట్టి, ప్రోడక్ట్ కాబట్టి నాకేం టచ్ చేయలేదు, నన్నేం ఇబ్బంది పెట్టలేదు. వాస్తవానికి మనస్సు కంటే అతీతంగా ఉన్నటువంటి శాశ్వత చైతన్యము నేను అని అనుకోవడం వలన దేన్ని ద్వేషించరు. ననివృత్తాన్ని కాంక్షతి. ఒకవేళ అమ్మో నా సత్వగుణం తగ్గిపోతుంది అని భయపడరు. అంటే మళ్ళీ సత్వగుణం ఎలాగైనా సంపాదించాలి అని ఆరాటపడరు. అంటే సత్వగుణంతో కూడా బంధనం పెట్టుకోరని అర్థం. 3 చూసాం కదా మనము, 3 గుణాలు కూడా బంధిస్తాయి. ఎలాగా? సత్వగుణం అంటే బంగారు చైన్లతో బంధిస్తాయి, రజోగుణం అయితే వెండి చైన్లతో బంధిస్తాయి, తమో గుణం అంటే ఇనుముతో బంధిస్తుంది. కాబట్టి 3 బంధనములే. కాబట్టి ఏ గుణం మీద కూడా రాగద్వేషాలు పెట్టుకోరు. తమో రజోగుణాలు ఎక్కువైనప్పుడు వాటిని ద్వేషించరు. సత్వగుణం తగ్గిపోతుంటే బాధపడరు. ఎవరు? గుణాతీతులు. ప్రతి ఒక్క మనసులోనూ తన మనసుతో సహా
ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయని, అందువలన అవి నాకు ఎటువంటి ఇబ్బంది చేయలేవని, వాటికంత సత్తా సామర్థ్యం లేదని, అవి ప్రకృతి యొక్క కార్యాలని నిరంతరము తెలుసుకొని ఆ యొక్క గుణాతీతులు ఏం చేస్తారంటే తన శరీరాన్ని మనసుని ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరిస్తారు. అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నదనుకోండి, వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. అబ్బే నేను గుణాతీతను, నా డయాబెటీస్ ఏం చేయదు అనరు. దానికి కావాలని ట్రీట్మెంట్ చేసుకుంటారు. కానీ కలత చెందరు, ఇబ్బంది పడరు, ఆవేశపడరు. ఆ విధంగా శరీరాన్ని మనసును ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించుటయే ప్రశాంతిని వీలైనంత వరకు సత్వగుణములో ఉంటూ, సత్వగుణం కూడా నేను బంధనం కాదని తెలుసుకుని ఉండేవారినే గుణాతీతులు అంటారు. అయితే దాన్ని కొనసాగింపుగా మళ్ళీ చెప్తున్నారు భగవాన్. ఏంటి? ఉదాసీన వదాసీన, ఉదాసీనవదాసీనః, ఉదాసీనవదాసీనః, గుణైర్యో న విచాల్యతే, గుణైర్యో న విచాల్యతే, గుణైర్యో న విచాల్యతే, గుణావర్తంత ఇత్యేవ, గుణావర్తంత ఇత్యేవ, గుణావర్తంత ఇత్యేవ, యోవతిష్టతి నేంగతే, యోవతిష్ఠతి నేంగతే, యోవతిష్ఠతి నేంగతే, ఉదాసీన వదాసీనః, గుణైర్యో న విచాల్యతే, ఉదాసీనవదాసీనః, గుణైర్యో న విచాల్యతే, ఉదాసీనవదాసీనః, గుణైర్యో న విచాల్యతే, గుణావర్తంత ఇత్యేవ, యోవతిష్ఠతి నేంగతే, గుణావర్తంత ఇత్యేవ, యోవతిష్ఠతి నేంగతే, గుణావర్తంత ఇత్యేవ, యోవతిష్ఠతి నేంగతే. ఇప్పుడు ఈ యొక్క గుణాతీతుల యొక్క స్వరూపం అంటే వాళ్ళ లక్షణములు ఏ విధంగా ఉంటాయి అని చెప్తూ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నారు. మామూలుగా తన మనస్సు శరీరాలని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తారు అని చెప్పారు ముందు శ్లోకంలో. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రవర్తన ఉంటుంది అని అర్థం. మామూలుగా అజ్ఞాని ఎలా ప్రవర్తిస్తారు అంటే చిన్నపాటి సంఘటన జరిగిన అనేక రకమైన ఆందోళనలు, అలజడులు, అశాంతితో నిండిపోతుంది వాళ్ళు. అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటాడు, లేదా కింద మీద పడిపోతారు, కంగారు అయిపోతారు. అజ్ఞానులకు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే అన్ని విడిచిపెట్టి ప్రతిదానికి ఒక నిర్లక్ష్యంగా ఒక జడంగానే ఉంటారు, లేకపోతే కింద మీద పడి అల్లరి చేసేసి అల్లరి కంగారు పెట్టేసి అలజడిలోనే పడిపోతారు అజ్ఞానులు. అదేవిధంగా చిన్నపాటి అనారోగ్యం వచ్చింది అనుకోండి, తమోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి ఏమంటారు, అసలు కదలతో పట్టించుకోరు, అలాగా మూలుగుతూ అలా ఉంటారు దాంతో. ఒకవేళ రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తారు, ఏమైపోతుందో పెరిగిపోతుంది, జ్వరం పెరిగిపోతుంది, చనిపోతానేమో, హాస్పిటల్ తీసుకెళ్ళి టెన్షన్లో పడిపోతాడు ఆయన. ఎందుకు? రజోగుణం ప్రాబ్లం వల్ల. ఒకవేళ డాక్టర్లోకి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరే బ్లడ్ టెస్ట్ చేద్దామా అన్నాడు అనుకోండి, సపోజ్ ఏమున్నదో క్యాన్సర్ ఏమో, ఏదో HIV ఏమో, లేకపోతే ఇంకేమేమో, ఏదో కరోనా అంటే ఈ కంగారులో ముంచెత్తేస్తుంది వాళ్ళకి. అయితే పూర్తి నిర్లక్ష్యంగా జడంగానే ఉంటారు తమోగుణం ప్రధానం వలన, లేకపోతే కంగారు పడి చింతాక్రాంతులు అయిపోయి ఉంటారు. ఎవరు? అజ్ఞానులు. ఈ మూడు గుణాల ప్రభావం వలన. కానీ
ఇప్పుడు గుణాతీత ఏం చేస్తారు అంటే దీనికి భిన్నంగా ఉంటుంది. ఏంటంటే పట్టించుకోకపోవడము కాదు, అలాగని తీవ్రమైన స్పందన అలాగా ఉండదు. మరి గుణాతీతులు ఏం చేస్తారు? సమస్యని చక్కగా పరిశీలిస్తారు. మొదట పరిశీలించినప్పుడు దానికి అనుగుణమైనటువంటి పరిష్కారం మాత్రమే చేస్తారు. ఓకే, జ్వరం వచ్చింది అనుకుందాం. సరే, జ్వరం వచ్చింది, ఆగమాపాయన నిన్నటి వరకు జ్వరం లేదు, సో ఈవేళ వచ్చింది, సో రేపు ఉంటుందో ఎల్లుండి ఉంటుందో అనేది తెలియదు, వచ్చింది పోతుంది. బంధువైనా సరే మన ఇంటికి వస్తారు, శాశ్వతం మనతో ఉండరు. అది ఒక రైల్వే స్టేషన్ లాంటిది, ఒకే స్టేషన్ దగ్గర ట్రైన్ ఎంతవరకు ఉంటుంది. కాబట్టి ఈ వచ్చేవన్నీ కూడా పోతాయి. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం నా నివారయేత్ అంటారు మహర్షులు. అంటే మీకు ఏది వస్తున్నా చివరికి మీరు స్వాగతం పలకాల్సిందే. అది మీ తప్పు, మీరు పలకపోయినా పలకాల్సిందే. మహాభారతంలో ద్రౌపది 5 భర్తలకి వివాహం చేసుకోవాల్సినటువంటి ధర్మ సంకటం. ద్రుపద మహారాజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పాండవుల భూమి మీద ఉంచనివ్వను అని ప్రగల్భాలు పలుకుతుంటాడు. సపోజ్ లాస్ట్కి నీ విధిరాత, నువ్వు అలా చేసావు, నీ తప్పే. ఆ బిడ్డ పుట్టేటప్పుడు యాజ్ఞశైని దేవతల వరప్రసాదము, అగ్ని నుండి పుట్టినటువంటి ఆ యొక్క ద్రౌపదిని నువ్వు అనేక కష్టాలు ఆవిడ జీవితాంతం ఉండుగాక అని వరం కోరుకుని ఆవిడ పుట్టినప్పుడు, కాబట్టి నీదే తప్పు, కాబట్టి అందుకే ఇది జరిగింది, కాబట్టి నువ్వు స్వాగతం పలకాల్సిందే పాండవులకని భగవాన్ శ్రీకృష్ణ చెప్తే ద్రౌపదుడు నోరు మూసుకొని స్వాగతం పలికారు. అందువలన మనకు ప్రతి కార్యక్రమంలో కూడా రిజల్ట్లో మీకు ఇలాగే అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి వాటిని మీరు స్వీకరించలేరు, కానీ స్వీకరించాల్సిందే. ఎందుకు? ఆగతే స్వాగతం కుర్యాత్. అందుకే మనకి ఏమొస్తున్నా వ్యక్తులు కానీ, సంబంధాలు కానీ, వస్తువులు కానీ, పేరు కానీ, ఈవెన్ అపకీర్తి కానీ ఏదొచ్చినా స్వాగతం చేయాల్సిందే. అంటే మన వరకు ఏది వస్తున్నా అది ఈశ్వర ప్రసాదము. మన నుండి ఏది పోయినా సరే, ఏది పోయినా, మనుషులు పోవచ్చు, వస్తువులు పోవచ్చు, కీర్తి కూడా పోవచ్చు, అయితే అది కూడా ఈశ్వర అర్పణంగా భావించాలి. అందుకే సే హ్యాపీలీ స్మైలింగ్, విత్ స్మైలింగ్ గుడ్ బై, విత్ స్మైలింగ్ వెల్కమ్. ఇది భగవద్గీతలో గుణాతీత లక్షణం. కాబట్టి వీరు కంగారు పడరు. దానికి అనుగుణంగా ఎటువంటి సొల్యూషన్, పరిష్కారం కావాలో అదే చేస్తారు. చిన్న ఉదాహరణ చూస్తాను నేను. అజ్ఞాని, తమోగుణం, రజోగుణంలో ఉన్న వ్యక్తి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర పెట్రోల్ ఆగిపోయింది సడన్గా. తప్పితే ఏదో రిపేర్ వచ్చింది కారు. వెంటనే అమ్మగారు కారు దిగారు, లెఫ్ట్ రైట్ వాయించారు డ్రైవర్కి. ముందు చూసుకోవా, నీకు బుద్ధి ఉందా, నీకు బుర్ర ఉందా, ఇలా మధ్యలో విడిచిపెడితే ఎలాగా, ఏం చేయాలి అని చింతాక్రాంతులు చేవాట్లు పెట్టడం మొదలెట్టారు. ఒక దండకం, దీన్నే తిట్ల దండకం అంటారు. 10 నిమిషాలు అయ్యింది. ఆ డ్రైవర్ కంగారు పడిపోతాడు. అసలు నెక్స్ట్ ఏం ఆలోచించాలి, ఎలా బయటపడాలో కూడా ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు అమ్మగారు, వానరమ్మ, యజమానురాలు. అదే స్థితిలో ఒక గుణాతీతుడిగా మీలాంటి ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే సత్వగుణం అధికంగా మెయింటైన్ చేస్తూ ఆ 3 గుణాలని సాక్షిగా ఉన్నటువంటి మీరు ఉన్నారనుకోండి, ఆ స్థానంలో, ఆ అమ్మగారి ప్లేస్లో మీరున్నారు అనుకుందాం. మీరేం చేస్తారు? ఏమైంది బాబు, అమ్మాయి ఇలాగ అయింది, అవునా, అయితే ఇక్కడి నుంచి మనం బయటపడగలగా, సరే దగ్గరలో ఏమైనా ఒకసారి చెక్ చెయ్యు, దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా, లేకపోతే దగ్గరలో ఏమైనా సర్వీసింగ్ సెంటర్ ఉందా, వాటిపై ఆలోచించు. ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎటువంటి వాహనంలో వెళ్ళాలి, ఏమైనా లిఫ్ట్ తీసుకుంటావా, ఇంక వేరే మార్గం ఉందా. అంటే ఒక వ్యక్తి ప్రాబ్లం వైపు ఆలోచించడము ముందు చూసాం మనం, పరిష్కారం వైపు ఉండి ఆలోచించడం ఇప్పుడు చూసాం మనం. ఇది తేడా అనమాట. ప్రాబ్లము, సమస్య సమానం అందరికీ, కానీ మనం ఆలోచించే విధానంలో తేడా ఉంటుంది. చూసారా? ఆలోచించే విధానంలో మనము ఆ డ్రైవర్కి ఎంకరేజ్ చేస్తే ఆయన మంచి ఆలోచన ఇస్తాడు. ఆ అమ్మగారు, ఈ పలానా దూరంలో సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది, ఉండొచ్చు, పలానంత దూరంలో మనకి బంక్ ఉంటుంది, పెట్రోల్ అయిపోయినా పెట్రోల్ వేయచ్చు. ఇవన్నీ కూడా
వారికి ఒక స్వేచ్ఛ ఇస్తే మీ వాతావరణం అంతా చక్కదిద్దబడుతుంది. సో దీన్నే గుణాతీత ప్రవర్తన అంటారు. దాన్ని అజ్ఞాని ప్రవర్తన, గుణములతో కూడి ఉన్నటువంటి ప్రవర్తన, గుణములకు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన ఈ విధంగా ఉంటుందన్నమాట. అందువలన మనస్సు పరంగా కూడా అంతే. మనస్సు ఓకే, చాలా ఉసారగా ఉన్నది, బాగా పనిచేస్తుందని ఒక పరికరం అలా చూస్తారనమాట. అది ఎప్పుడు అక్కడ ఉండదు. కాబట్టి 3 గుణాలు ఎప్పుడు కూడా కిందకి మీదకి రంగులు రావటంలా తిరుగుతూ ఉంటది అనమాట. అందువలన ఒక్కొక్కసారి చిరాకు తప్పదు గుణాతీతులుగా అయిన జ్ఞానులకు కూడా. కానీ జ్ఞాని పూర్తిగా షేక్ అవడు, తన యొక్క ఆధారానికి మళ్ళా గట్టిగా పట్టుకోగలుగుతారు. ఎందుకు? మీరు కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జన్మల పాటు ఈ తపస్సు చేశారు. ఈ గీత అధ్యయనం వృధా పోదండి. తపస్సు మనం యోగ భ్రష్టులో చూసాం. కాబట్టి మీకు జ్ఞాన సామర్థ్యం అనేది ఒక పిల్లర్స్ లాగా మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎంత షేక్ అవుతున్నా మళ్ళీ వెనక్కి పట్ల ఆగేస్తుంది. ఆవు బేటా, నో ప్రాబ్లం, సబ్ చోటుకి ఆవు, మేరా పాస్ ఆవు అని ఆ పరమాత్మ మీ హృదయం నుండి మీరు పిలుస్తుంటారు. ఇన్నర్ వాయిస్ కాలింగ్ వస్తుంటది. కుదరదు, ఓకే, నో, డోంట్ వరీ, జస్ట్ కీప్ క్వైట్. ఒకసారి జరుగుతుంటాయి, మళ్ళీ ఓకే, కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, మైనే తెరే లియే హృదయ अंदर मंदिर बनाई. कम हियर मई डियर कृष्ण कनाई, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई. तेरे लिए बहुत सारा खाना बनाई, तेरे लिए बहुत सारा खाना बनाई. दूध दही मक्खन मिश्री सारा मंगाई. Why late, so late, కృష్ణ కనాయి, కమ్ సూన్ కృష్ణ కనాయి. చూసారా, లోపల ఉన్నటువంటి కృష్ణ మన హృదయంలో గుడి కడుతున్నాం. మీరు బయట గుడులు కట్టారు, ఇంతవరకు భజనలు చేశారు, కీర్తన పాడారు. కానీ ఇప్పుడు లోపల ఋషికేశుగా అంతర్యామిగా ఉన్న కృష్ణ మనం చూడాలి. కాబట్టి ఆయన ఎప్పుడు మనకి పిలుస్తూనే ఉంటాడు ఇన్నర్ వాయిస్ల. మనం బిజీ కాబట్టి, ట్రాఫిక్ లో ఉన్నంత బిజీగా ఉంటాం కాబట్టి ఆ ఇన్నర్ వాయిస్ మనకి వినిపించదు. అందువలన మళ్ళీ అజ్ఞాని ప్రవర్తన 2 విధాలుగా ఉంటే చూసాం కదా. అయితే పూర్తిగా అన్ని నిర్లక్ష్యంగా ఉంటారు, లేకపోతే కింద మీద పడిపోయి చింతాక్రాంతులు అయిపోతారు. కానీ వీటన్నిటికీ మనసు యొక్క స్వరూపమే అది. కాబట్టి దాని మీద కంప్లైంట్ చేయడం వ్యర్థం. దానికి ద్వేషించకూడదు, అలాగని దాన్ని ప్రేమించకూడదు. మనసు అనేది మనసు, శరీరం అంటే శరీరం, అంతే. వాటిని యథాతథంగా గుర్తిస్తూ గమనిస్తూ నిరంతరము తన స్వరూప స్థితిలో ఉంటారు గుణాతీతులు. అందువలన ఉదాహరణకి ఎలా ఉంటారు అంటే, ఉదాసీనవత్ ఆసీన అంటే జ్ఞాని బయటి చూడడానికి నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిర్లక్ష్యం కాదు. ఎందుకంటే అనారోగ్యానికి గురైతే అతను తీవ్రంగా స్పందించి కింద మీద పడిపోవడం ఉండవు. రమణ మహర్షికి ఈ కుడి భుజంకి, ఎడం భుజంకి అనుకుంటా క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు వచ్చి పరీక్షలు చేస్తే వారు ఏవైనా మందులు లోపలికి ఇవ్వాలనుకున్నారు. రమణ మహర్షి గారు అన్నారు, మీరు ఏదైనా చేయాలంటే బయట చెయ్యండి, కానీ లోపల నాకేమి ఇవ్వద్దు అన్నారు. అయితే అలా కుదరదు, బయట చేస్తే మీరు తట్టుకోలేరు అన్నారు. మీరు చేసుకోండి, ఎలా ఉంటే అలా వండిన అన్నారు. ఆయన చేస్తున్న సమయంలో పూర్తిగా ఈ 3 గుణముల ప్రకృతిని విడిచిపెట్టి తదేకంగా ఆ సాక్షి చైతన్యం మీద దృష్టి పెట్టి ఉన్నారు రమణ మహర్షి. అందువలన శరీరం కలుగుతున్నటువంటి ఆ బాధ పీడ ఏదైతే ఉందో ఆ తీవ్రత తగ్గుతుంది. ఎందుకు? దాని మీద మనం ఎంత అంటి పెట్టుకున్నామో అంత ఎక్కువ బాధ కలుగుతుంది. దాని నుంచి మనం ఎంత దూరంగా మనం భావన ద్వారా మానసికంగా దూరం అవుతుంటామో శరీరం మీద కలిగే బాధ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. అందువలన రమణ మహర్షి యథాస్థితిలో అలా ఉండడం వలన డాక్టర్లు అనుకునే వాళ్ళు ఈయన బాగా నటించేస్తున్నాడు, నటించమంటే జీవించేస్తున్నాడు అన్నట్లుగా వారు మరకంత కోపంగా సర్జరీ చేసేవారు. కానీ రమణ మహర్షి ఎటువంటి మార్పు లేదు. చివరికి వాళ్ళకి అర్థమైంది, ఇది సైన్స్ కూడా అందనటువంటి ఇదేదో ఒక
ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఆర్డినరీ ఎక్స్పీరియన్స్ ఇది కాదు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అని డాక్టర్లు చివరికి తెలుసుకునేవాళ్ళం. సో దీన్నే ఉదాసీనవత్ అంటే దేనికి పట్టించుకోరు అన్నట్లు కనిపిస్తుంది బయటికి. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, అలా అనిపిస్తుంది కానీ వారు అన్నింటికీ కూడా వాళ్ళు అటెండ్ అవుతారు, అన్ని కాల్స్కి అటెండ్ అవుతారు. కానీ వాటితో విచలిత అంటే చెలించరనమాట. తీవ్రంగా ఆందోళన, అలజడి, స్ట్రెస్, ఈ టెన్షన్లో పడరు, అంటే యాంగ్జైటీలో పడరు చక్రములు. అందుకే ఏమన్నారు, గుణైహి నా విచాల్యతే అంటే గుణముల ద్వారా మారుతున్నటువంటి గుణములకి తీవ్రమైనటువంటి చెలించడం ఉండదు. అంటే మనస్సు ఒకసారి సత్వగుణ ప్రధానంగా ఉంటుంది, ఇంకోసారి రజోగుణ ప్రధానంగా ఉంటుంది, ఇంకొకసారి తమోగుణ ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఆయనకి అర్థమైపోతుంది, ఓహో ఇప్పుడు వంట వండుతాను, వంట డ్రెస్ వేరే ఓకే, ఇప్పుడు స్నానం చేస్తాను, స్నానం డ్రెస్ వేరే, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ డ్రెస్ వేరే అని తన యొక్క డ్రెస్సులు ఎలాగైతే మారుస్తున్నారో గుణములను అలా దర్శిస్తారు గుణాతీతులు. ఏ గుణములో ఉన్నా సరే జ్ఞాని కంగారు పడరు. అలాగని మనసుకి దానికి ఇష్టాచారంగా విడిచిపెట్టరు. ఎందుకంటే గాలిలో వదిలేసినట్టు ఉండకూడదు, యథేష్టాచారం అంటారు. అందువలన మనస్సుని కంట్రోల్ పెడుతూ దానికి ఒక ఎలాగైతే మన కుక్క పిల్ల కానీ ఆవు కానీ మన పెంచిన జంతువు ఎలాగైతే మన క్రమశిక్షణలో ఉంటుందో మనస్సు కూడా వాళ్ళ క్రమశిక్షణలో ఉంటుంది. అందువలన గుణైహి యహ ఎవరైతే నా విచాల్యతే వాళ్ళు చెలించరు. అంటే అతని దృక్పథం ఎలా ఉంటుంది అంటే గుణేషు వర్తంతే. ఓకే, ఈ శరీరం ఇంద్రియ మనసులో 3 గుణాలు, బాహ్య ప్రపంచం అంతా 3 గుణములు. సో గుణములతో ప్రవర్తిస్తున్నాయి అని ఈ విషయాన్ని, యథార్థ సత్యాన్ని తను గుర్తు చేసుకొని తనేంటి ఇత్యేవ ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉంటూ అవతిష్టతి ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞగా ఆత్మనిష్ఠలో ఉంటారు. కాబట్టి నా ఇంజతే అక్కడ నుండి చెలించరు. చూసారా అద్భుతం. భగవాన్ దీని గురించి ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారంటే ఆ యొక్క గుణాతీతుల యొక్క లక్షణాలు, స్వరూపం చెప్పేశారు. అంటే మన శరీరాలని సాక్షిగా దర్శించడమే గుణాతీతులుగా మారడము. గుణాతీతులంటే మీరు వాళ్ళ కట్టుబాట్లు, కట్టు బొట్టు జుట్టు ఇవి చూసి మీరు మోసపోకూడదు. ఎన్ని దండములు పట్టుకున్నాడు ఇతను, ఎన్ని బొట్లు పెట్టుకున్నాడు, ఇక్కడ ఈయన డ్రెస్సులు ఎలా వేస్తున్నారు, పైనుంచి కింద కొడుతున్నారా, గడ్డ మీసాలు ఉన్నాయా, లేకపోతే మొత్తం బోల్డ్ షెడ్ ఏమైనా. తర్వాత చూడండి గుణాతీతులు వాళ్ళ గుండు మెరిసిపో ఓహో ఏం వాయులు ఆడుతున్నారు, ఏం ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ వ్యర్థం. గుణాతీతులు అది కాదు. మీ యొక్క మనస్సు ఆలోచనని మీరు సాక్షిగా చూడగలుగుతున్నారా? కుదరదు స్వామి, ప్రయత్నించండి. చూస్తున్నాను, వండర్ఫుల్, మీరు గుణాతీతులు. ఎప్పుడైతే ఈ విధంగా సాక్షిగా మీరు చూడగలుగుతారో మీరు గుణాతీతులు. ఇక గుణాతీతులు అంటే ఎక్కడో కారణ జన్ములు ఆకాశం నుండి కిందకు దిగొస్తున్నారు అనుకోవద్దు, భ్రమ విడిచిపెట్టాలి మనం. కాబట్టి ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ గుణాతీతుల యొక్క ఆచారం ఇంకా ఎలా ఉంటుంది, దృక్పథం, దృష్టికోణం, విజన్ చెప్తున్నారు. ఇప్పుడు ఏంటది ఒకసారి చదివేసి విడిచిపెడదాం, మళ్ళీ రేపు చూద్దాం. సమదుఃఖ సుఖ స్వస్థః సమదుఃఖ సుఖ స్వస్థః సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మ కాంచనః సమలోష్టాస్మ కాంచనః సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య ప్రియా ప్రియో ధీరః
తుల్య నిందాత్మ సంస్తుతిః तुल्यनिन्दात्मसंस्तुतिः तुल्यनिन्दात्मसंस्तुतिः సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మ కాంచనః समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः. ఓకే, ఈ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణ యొక్క ఆ గుణాతీతి యొక్క విశ్లేషణ రేపు క్లాస్ లో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవా.